హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిర్వహించిన పూరి జగన్నాథ రథయాత్రకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఇస్కాన్ దేవాలయ పూజారులతో కలిసి పూరి జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ముందు దిష్టి గుమ్మడికాయను కొట్టి రథయాత్ర సాగే రోడ్డును ఊడ్చి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జగన్నాథ రథయాత్ర వేడుకల్లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ అన్ని మతాలను గౌరవిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పాడి పంటలు బాగా పండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. అందుకే ఈరోజు సర్వమత సమ్మేళనంలో భాగంగా అందరినీ సమానమైన దృష్టితో చూడాలి, అన్ని ఏ అవకాశం వచ్చినా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో హింసను తగ్గించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని అందరికీ చేరే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సమాజంలో హింస, అదేవిధంగా మాదక ద్రవ్యాలు, రకరకాల వ్యాధులు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సందర్భం అవసరమని ప్రభుత్వం భావించి నేనే స్వయంగా నాతో పాటు మా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా ప్రభుత్వం ఎప్పుడూ ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు అండగా నిలబడుతుంది, ప్రోత్సహిస్తుంది, అన్ని రకాలుగా సహకరిస్తుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.